శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 51వ సర్గము. నిషాదరాజు సమక్షమున లక్ష్మణుని పరితాపము. శ్రీరామునిపై గల సహజానురాగముచే లక్ష్మణుడు తన అన్న రక్షణ విషయమున కడు జాగరూకుడై ఆ రాత్రి యందు మేల్కొని ఉన్నాడు. శ్రీరాముని యొక్క ఈ కష్టదశను చూసి గుహుడు ఎంతో బాధపడ్డవాడై లక్ష్మణునితోటి ఇలా చెప్తున్నాడు. నాయనా, ఓ రాజకుమారా, నీ కొరకై ఈ చక్కని శయ్య ఏర్పరచబడింది. దీనిపై హాయిగా విశ్రమింపుము. ఇక్కడనున్న మేమందరము మీ సేవకులము, వనవాసులము కావున ఎట్టి కష్టములకైనను తట్టుకోగలము. కానీ నీవు సుఖముగా పెరిగినవాడవు కనుక విశ్రమింపుము. మేమందరమును శ్రీరాముని రక్షణకై ఈ రాత్రి అంతయు మెలకువతో ఉంటాము. ఈ లోకమున నాకు రాముని కంటే ప్రియమైనవాడు మరి ఒకడు లేనే లేడు. ఇది యథార్థము, దైవ సాక్షిగా చెప్తున్నాను. నాకు శ్రీరాముని అనుగ్రహము ఒక్కటి ఉన్నా చాలును. తదనుగ్రహ ప్రభావమున నాకు ఈ లోకమున శాశ్వతమైన కీర్తియు పరమధర్మ ప్రాప్తియు అపారమైన ధన సంపదలు అబ్బును. నేను శ్రీరామునకు ప్రియమిత్రుడను, ఆయన అనుగ్రహమును కోరుకొనుచున్నవాడను. శయనించుచున్న ఈ సీతారాముల రక్షణ విషయమున నేను నా వారితో కూడి ధనుర్ధారినై అన్ని విధముల జాగరూకుడనై ఉంటాను. ఈ అడవి యందు అంతటను నేను సంచరిస్తూ ఉంటాను. ఇందు నాకు తెలియనిది లేదు. ఎంతటి చతురంగ బలములు వచ్చి మీద పడ్డా కూడా వాటిని మేము నిలువరించగలం. అంతట లక్ష్మణుడు ఆ గుహుడితోటి ఇలా అంటున్నాడు. ఓ పుణ్యపురుష, ధర్మాత్ముడు అయిన నీవు మమ్ములను రక్షించుచునే ఉన్నావు. ఈ విషయమున మాకెట్టి భయము లేదు. సీతారాములు ఈ విధముగా నేలపై శయనించి ఉండగా నాకు నిద్ర ఎట్లు పట్టును, మనస్సునకు ఊరట ఎట్లు చేకూరును, సుఖాలోచనలు ఎట్లు వచ్చును. దేవాసురులందరూ కలిసి అయినను యుద్ధరంగమున శ్రీరాముని ఎదుర్కొనజాలరు. అంతటి మహావీరుడు కూడా నేడు గడ్డి పరకల సజ్జనే సుఖతల్పముగా భావించి సీతాదేవితో గూడి శయనించి ఉన్నాడు. చూడుము. దశరథ మహారాజు గాయత్రి మొదలగు మంత్రజపములు చేయుట చేతను, చాంద్రాయణాది వ్రతములను గొప్ప గొప్ప తపస్సులను ఆచరించుట వలనను, పుత్రకామేష్టి మొదలగు యజ్ఞములను వనర్చిన కారణమునను ఆయనకు శ్రీరాముడు పుత్రుడుగా లభించెను. అన్ని లక్షణముల చేతను ఆ మహారాజునకు సదృశుడే ఇతడు. శ్రీరాముడనిన ఆ ప్రభువునకు ఎంతో ఇష్టము. ఆ ప్రభువు వనవాసి అయిన పుత్రుని ఎడబాటునకు తట్టుకోలేక ఎక్కువ కాలము జీవింపజాలడు. ఫలితముగా ఈ భూమండలము కోసల దేశము దిక్కులేనిదవుతుంది. ఓ నిషాదరాజా, శ్రీరాముడు వనములకు ఏతెంచుటతో అయోధ్యలోని అంతఃపుర స్త్రీలందరూ బిగ్గరగా ఏడ్చి అలసి సొలసి మిన్నకుందురు. అందువలన ఇప్పుడు రాజభవనమునందంతటను నిశ్శబ్దము ఆవరించి ఉండునని అనుకుంటున్నాను. రామజనని కౌసల్యాదేవియు, మహారాజు దశరథుడును, మా తల్లి సుమిత్రాదేవియు వీరందరూ ఈ రాత్రి వరకు జీవించి ఉందురో లేదో చెప్పజాలను. ఒకవేళ సుమిత్రామాత శత్రుఘ్నుని కొరకైనను జీవించి ఉండుట సంభవమేమో గాని వీరపుత్రుని గన్న కౌసల్యాజనని మరణించుననడి ఆలోచన మాత్రము నన్ను మిక్కిలి కృంగదీయుచున్నది. అయోధ్య ప్రజలందరూ మహారాజుపై గాఢమైన అనురాగములు గలవారే. ఆ నగరము అందరకును సుఖ సంతోషములను గూర్చినది. రాజు మృతి చెందినచో ఆ నగరవాసులు అందరూ ఎన్నో రీతుల వ్యథ చెందుతారు. పరిణామమున ఆ పురము నిర్మానుష్యం అవుతుంది. సద్గుణ సంపన్నుడును జ్యేష్ఠుడును అగు ప్రియసుతుడు కనుల ఎదుట లేక దూరముగా వెళ్ళిపోయినచో మహాత్ముడైన దశరథ మహారాజు యొక్క ప్రాణములు ఆయన శరీరమున ఎట్లు నిలిచి ఉండగలవు? మహారాజు తన ప్రాణములను వీడినచో వెంటనే కౌసల్యామాతయు అసువులను కోల్పోవును. తరువాత మా తల్లి సుమిత్రాదేవియు వారిని అనుసరించును. మా తండ్రి దశరథుడు శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తుని గావింపదలచియు తన ప్రయత్నము భంగమగుటచే మనోరథము నెరవేరకపోవుటచే శ్రీరాముని అభివృద్ధిని గూర్చి నేను కన్న కలలన్నీయును కల్లలైపోయినవని అతడు మిగుల కుమిలిపోవచ్చు దివంగతుడగును. మా తండ్రి అట్లు మరణించుటయే సంభవించినచో
ఆ సమయమున ఆయన సమీపమున ఉండి మహారాజునకు సమస్త ప్రేత సంస్కారములను ఆచరించినట్టి వారే వాస్తవముగా కృతార్థులు, వారే అదృష్టవంతులు. మేము ఆ భాగ్యమునకు నోచుకొనలేదు. ఆ అయోధ్య నగరము చూడముచ్చటైన వీధుల కోడళ్లతోడను ఇండ్ల ముంగిళ్లతోడను అలరారుచుండును. అందలి రాజమార్గములు విశాలములై చక్కగా రూపుదిద్దుకొని గృహ పంక్తులతో విరాజిల్లుచుండును. అందు సంపన్నుల హర్మ్యములు, దేవమందిరములు, రాజభవనములు కనువిందు గావించుచుండును. ఆ పురము ఎల్లప్పుడును దేవదాసి గణముల నృత్య గాన వినోదములతో శోభిల్లుచుండును. అచ్చటి వీధులు అటు ఇటు సంచరించుచున్న రథములతో, అశ్వములతో, గజములతో నిండి ఉండును. ఆ పట్టణము వివిధ వాద్యనాదములతో, మేళతాళములతో ప్రతిధ్వనించుచుండును. కళ్యాణోత్సవములు, పుత్రజన్మాది మహోత్సవములు మొదలగు వేడుకలతో కళకళలాడుచుండును. అందలి ప్రజలు చక్కని శరీర పుష్టి కలిగి ఆరోగ్య భాగ్యములతో సుఖశాంతులతో వర్ధిల్లుతూ ఉంటారు. అచ్చటి పుష్పవాటికలు, ఉద్యానవనములు, క్రీడా మైదానములు మనోహరముగా ఉండును. సమాజమునకు సంబంధించిన హరికథలు, పురాణ ప్రవచనములు, నాటక ప్రదర్శనములు ఆ పురజనులకు వినోద విలాసములను, మనోవికాసమును గూర్చుచుండును. మా తండ్రి గారి రాజధాని అయిన అట్టి అయోధ్య నగరమునందు సుఖ సంతోషములతో జీవించు ప్రజల భాగ్యమే భాగ్యము. మేము వనవాస దీక్షను ముగించుకొని తిరిగి వచ్చే వరకును మా తండ్రి దశరథుడు జీవించి ఉండునా? సత్యవ్రతుడైన ఆ మహాత్ముని దర్శన భాగ్యము మరలా మాకు అబ్బునా? శ్రీరాముని వనవాస వ్రతము ముగిసిన తరువాత మేము అయోధ్యను చేరున్నప్పటికీ సత్యసంధుడగు దశరథ మహారాజు క్షేమముగా ఉండునా? మరలా ఆయనను చూచెడు అదృష్టము మాకు పట్టునా? మహాత్ముడును రాజకుమారుడును అయిన లక్ష్మణస్వామి ఈ విధముగా దుఃఖార్తుడై పరితపిస్తూ ఉండగా ఆ రాత్రి గడిచిపోయింది. ప్రజల మేలు కొరకై పాటుపడెడు రాజపుత్రుడగు లక్ష్మణుడు అన్నయ్యగు శ్రీరామచంద్రునిపై గల అనురాగ కారణమున ఈ విధముగా వాస్తవ విషయములను వివరిస్తూ ఉన్నాడు. ఆ పలుకులను వినుచున్న నిషాదరాజగు గుహుడు దుఃఖపీడితుడై జ్వరబాధకు లోనైన గజరాజు వలె మిక్కిలి వ్యాకుల పాటుతో కన్నీరు కార్చాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 51వ సర్గము సంపూర్ణం. శుభం.